ఎన్ని రోజులు ధోనిని అస్సలు అవుట్ చేయలేకపోయారని చెప్పి బాగా ఎగిరినారు కదా. ఇప్పుడు చూద్దాంలే, ఎందుకంటే వికెట్లు వర్షం పడుతున్నట్టు పడుతున్నాయి కదా. సో ధోని కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. చూస్తాను నేను కూడా ఎంత కొడతాడో, ఎన్ని బాల్ ఆడతాడో. ఒక మాట చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ధోనిని ట్రోల్ చేస్తున్నట్టే కాదు, ప్రతిసారి ధోని భజన చేస్తారు చూడండి, వాళ్ళ కోసం చెప్తున్నా. వీళ్ళేందంటే, అరే నీకేం తెలుసురా యాంటీ ధోని ఫ్యాన్ కానివి, ఐపీఎల్ మొత్తంలో ధోని 7 సార్లు ఆడితే ఒక్కసారి కూడా అవుట్ కాలేదు అని చెప్తున్నారు. బొక్క వచ్చేదే లాస్ట్ 4-5 బాల్ ఉన్నప్పుడు వస్తాడు. ఇంకేంది అవుట్ చేసేది బొచ్చు. ఆ 4-5 బాల్ ఒకసారి మ్యాచ్ మీద ఇంపాక్ట్ చూపిస్తే ఒక్కొక్కసారి చూపించావు. సో ఆ 3-4 బాల్కి అవుట్ అయినా ఒకటే, 6లు పెరిగినా ఒకటే. సో అందుకే ఈ మూమెంట్ లో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి ఉంటది, లేకపోతే పీకుతుంది అని చెప్పి ఊపుతారు. దీనికి కూడా ధోనిని ఎవరు అవుట్ చేయలేకపోతున్నారంటే ఇంకేం చెప్పలేం. వెయిట్ ఈ దూలో కూడా తిరిపోయిందిలే, అవుట్ అయిపోయాడు కదా. అదే లాస్ట్ మ్యాచ్ లో రన్ అవుట్ అయ్యాడు కదా మనోడు. ఇది కూడా అవుటే. ఇంకా దీన్ని కూడా కాదంటే నో డౌట్ అబ్బా, మీరు రిహాబ్ సెంటర్ లో జాయిన్ అయిపోవచ్చు. సర్లే, ఫ్యాన్స్ అంటే భజన చేస్తారు కామనే. కమెంటరీ కూడా అట్లే ఉంటుంది ఏందో మరి. ధోని క్యాచ్ పడితే ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ క్యాచ్ అని ఎగురుకుంటూ చెప్తారు. అదే వేరే వికెట్ కీపర్లు పట్టినారనుకోండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్యాచ్. హైలైట్ ఏంటంటే మొన్న ధోనిని ఇర్ఫాన్ పఠాన్ కూడా ఒక రకంగా ట్రోల్ చేశాడు. అదే మిషల్ రన్ తిరుగుదామని దగ్గరకు వస్తే ధోని వద్దని వెళ్ళిపోమని చెప్తాడు కదా. ఈ మ్యాచ్ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. డారెన్ మిషల్ ఏమి చిన్న ప్లేయర్ కాదు, 14 కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేయర్. అతనికి కూడా పెద్ద పెద్ద 6లు 4లు కొట్టే దమ్ముంది. అలాంటి ప్లేయర్ ని వెళ్ళిపో అని చెప్పడం అనేది ఒక ఇన్సల్టే అన్నట్టు చెప్పాడు. ఓకే వికెట్లు అయితే పడుతున్నాయి, ధోని అయితే వస్తాడు. పక్కన సమోసాలు పెట్టుకొని తింటూ చూస్తా ధోని ఎట్లా ఆడతాడో, ఎన్ని కొడతాడో 6లు. చూద్దాం ఉంటాం మరి.